Yep. Get the ball and put that. Hello guys, welcome back to మన యూట్యూబ్ ఛానల్ నాలెడ్జ్ నాట్స్. సో ఇవాళ వస్తుంది మనకి మీకు అడ్రస్ సి గురించి చెప్పబోతున్నా అంటే పాయింటర్స్ తెలుసుకునేది ఉందో మనం అనేది అడ్రస్ ఇన్ సి గురించి తెలుసుకోవాలంటే అడ్రసెస్ అలా నాట్ చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక చెప్పబోయే టాపిక్ అడ్రస్ కదా రాసుకుందాం. అడ్రస్ ఇన్ సి సో అడ్రస్ ఇన్ సి అనేది సపోజ్ మనకి వ్యార్ అనేది ఉంది. సో మనం వ్యార్కి ఒక వాల్యూ అసైన్ చేసాం, అదే 5. ఏ సపోజ్ ఎలా అనుకున్నారా, ఈ హ్యాష్ ఇంట్లో ఇవన్నీ రాయను. సో వ్యార్ వేరియబుల్ అనేది 5 అనే వాల్యూ అసైన్ చేశాను అనమాట. వ్యార్కి వ్యార్ ఈక్వల్ టు 5 అనే వాల్యూ అసైన్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు మీరు ప్రింట్ చేసి వ్యార్ అని రాసి కామన్ అవుట్కి మీరు వ్యార్ అని కన్సిడర్ అయ్యి మీరు వ్యార్ అని పిలిచినప్పుడు %d ఇచ్చి వ్యార్ అని ఇచ్చారనుకోండి, అవుట్పుట్ మనకి ఏం ప్రింట్ చేస్తుంది? 5 అనేది ప్రింట్ చేస్తుంది. కానీ మనకి ఈ 5 యొక్క అడ్రస్ కావాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మనం ఏం చేయాలంటే అడ్రస్కి ఏంటి యాంపర్సెంట్ అంటే అండ్ ఇది యూస్ చేస్తే దీని యొక్క అడ్రస్ ఫర్ సపోజ్ 2 8 ఇది అనుకుందాం. ఫర్ సపోజ్ ఏదో నొక్కేసాను అలా అనుకోండి. ఇది అనుకుంది అడ్రస్. సో ఇది మనకి ప్రింట్ అవ్వడం కోసం వి అండ్ ద రేట్ అని యూస్ చేస్తూ ఉంటాం. సో మనం ఫ్యూచర్ టాపిక్స్ లైక్ ఆ పాయింటర్స్ వెళ్ళే ముందు దీని గురించి చూసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది మనం ఏం చేద్దాము, ఇది సేవ్ కంట్రోల్ హాల్లోకి మీరు వచ్చేసి కంట్రోల్ వేసుకుంటాం. టెర్మినల్ ఓపెన్ చేసి సిడి స్పేస్ డెస్క్టాప్లోకి వచ్చేసాము. రొటేట్ area.address.c. సో మనకు క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం యాక్టివ్ చూద్దాం. సో మనకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్రోగ్రామ్ రాద్దాం. Ctrl+ నొక్కుదాం. అండ్ మనకు తెలిసింది ఏదో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h వచ్చి ఇంక్లూడ్ ఇంక్లూడ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇంట్ వేరియబుల్ ఇచ్చాం. వేరియబుల్ ఎంత 10 అని అవుతుంది. సారీ ఒక ఇంకప్పుడు 5 అని ఇచ్చాం. ప్రింట్ మనం ఏం ప్రింట్ చేద్దాం, వాల్యూని ప్రింట్ చేద్దాం. స్లాష్ వార్ మనం ఇచ్చి ఇచ్చాము. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీనికి అడ్రస్ కూడా ప్రింట్ చేయాలి. ప్రింట్ address of value, address of value. ఏం చేద్దామంటే ఇది పి అన్నమాట, ద పాయింటర్. మీకు పాయింటర్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వేర్ అని ఇచ్చాం @ ఓకేనా? ఒక కామ ఇచ్చి క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మనం టెర్మినల్లోకి వెళ్ళి దిస్ స్పేస్ area.gem ఇచ్చాం. ./a.out అని ఇచ్చే ఇప్పుడు మాకు ఏం ప్రింట్ అయింది చూసారా? సో వ్యార్ ఈక్వల్ టు 10 అని పుట్టింది అండ్ అడ్రస్ ఆఫ్ వాల్యూ ఈస్ ఇది అన్నమాట. సో అడ్రస్ అంట. సో ఇది తెలుసుకుంటే మీకు ఇప్పుడు వాల్యూ మార్చి 1 ఇచ్చారు. అప్పుడు ఏంటి ప్రింట్ పంపించుకుంటామా? సో సేమ్ కాకుండా చూసారా అడ్రస్ మారిపోయింది. సో అదన్నమాట, 15 సెకండ్స్ అడ్రస్ అనేది మారిపోతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు పాయింటర్స్ అనే టాపిక్ చెప్పబోతున్నాను. సో అది మిస్ అవ్వకూడదు.
దాంట్లో నుండి ఈ వీడియో చూడాలని ఫస్ట్ మీకు ఈ వీడియో చేశాననమాట. సో, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం బాయ్.